హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అప్పటికప్పుడే చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. బ్రేక్ఫాస్టే కాదు, ఈవినింగ్ టైంలో, టీ టైంలో కూడా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చిన్న పునుకులు మనం పప్పు బియ్యం నానబెట్టి రుబ్బుకుని అలా చిన్న పునుకులు వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మైదా పిండితో కూడా వేసుకుంటూ ఉంటాం, గోధుమ పిండితో వేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా 1 కప్పు అటుకులతో ఇంతకుముందు ఎప్పుడూ కూడా పునుగులు అనేవి వేసి ఉండరండి. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా అటుకులు తీసుకోండి. దానిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని డస్ట్ అనేది ఏమీ లేకుండా శుభ్రం చేసుకోండి. తర్వాత వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడిగిన వాటర్ని తీసేసాం కదా. ఇప్పుడు ఏ కప్పుతో అటుకులు తీసుకుంటే అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగును వేసుకోండి. 1/2 కప్పు అయినా వేసుకున్నా సరిపోద్దండి. పెరుగు అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కప్పు అటుకులు, కప్పు బొంబాయి రవ్వకి కప్పు పెరుగు వేసుకోండి. అలాగే ఇంకొక కప్పు వాటర్ పోసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన తర్వాత చూద్దాం. ఒక 10 నిమిషాలు, పావు గంట తర్వాత చూసినట్లయితే మనం వేసిన పెరుగు వాటర్ని అటుకులు రవ్వ కూడా బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిపడింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి నానబెట్టుకుని ఉంచుకున్న అటుకులు, బొంబాయి రవ్వ అలాగే పెరుగుని అలా వేసేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తగా రుబ్బుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కరెక్ట్గా రుబ్బుకోండి. ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు వేసుకోండి. అలాగే 1 కప్పు కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని కట్ చేసి వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. కరెక్ట్గా కలిసిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే ఇలా బ్యాటర్ని కలుపుకున్నామంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలుస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వేసుకున్నట్టయితే పునుకులు అనేవి పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. అలా కొంచెంగా వంట సోడా వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని పిండంతా కూడా సోడా ఉప్పు కలిసే వరకు కలుపుకోండి. చేత్తోనే ఇలా బాగా బీట్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే వంట సోడా అనేది పిండి అంతటికీ కలుస్తుందండి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ని పక్కన పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా మనకి కావాల్సిన సైజులో పునుగులను వేసుకోండి. ఇలా పిండిని తీసుకుని ఆయిల్కి పట్టినన్ని పునుగులను వేసుకోండి. వేయటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు గరిటెతో వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇవన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వాటర్ని చేత్తో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న పునుకుల్ని వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని పునుకులను వేసినట్లయితేనే కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయండి. ఇలా మొత్తం కూడా వేసుకొని 2 వైపులా కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా పునుకుల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే అటుకుల పునుకులు రెడీ అయిపోయండి. చాలా చాలా కమ్మటి అండ్ సింపుల్ రెసిపీ.
మీరు అప్పటికప్పుడే ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు, అలాగే టీ టైంలో స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చండి. వీటిని పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన పునుకులు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. మీకు రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా పల్లీ చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా చాలా కమ్మటి బ్రేక్ఫాస్ట్ తిన్నట్లే. లోపలంతా కూడా చాలా గుల్లగా, క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా వస్తాయండి. పెరుగు వేసాం కదా, అలాగే అటుకులు, బొంబాయి రవ్వతో చేసిన రెసిపీ చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు వండిన తర్వాత ఎలా కుదిరాయో కూడా కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకులతో కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకి, ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.